అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకున్నాం. మనం ఆది శంకరాచార్య వారి బోధలు ఆత్మజ్ఞానం మీద ఆయన బోధించినటువంటి విషయాలు చెప్పుకుంటున్నాం. ఆత్మజ్ఞానము అంటే ఆత్మ యొక్క గొప్పతనం తెలుసుకోవడమే. ఆయన ఏం చెప్పారంటే వ్రాసుకొని చెప్తారు. అడవిలో చెట్టు మూడును దూరం నుంచి చూసినప్పుడు పురుషుని వలె కనిపించినట్లుగానే మాయ చేత బ్రహ్మం అయిన ఆత్మలో జీవుడు అనేది కల్పించబడింది. జీవుని యొక్క నిజ స్వరూపం ఆత్మ అని తెలుసుకున్నప్పుడు మానవుడు జీవుడు కాదు అనేది అర్థమై జీవత్వ భ్రాంతి తొలగింపబడుతుంది. దీన్ని కొంచెం మనం జాగ్రత్తగా వివరించుకుందాం. ఎవరైనా ఏదే అడవిలో ప్రయాణం చేస్తున్నారు. కొంచెం దూరంగా ఆ చీకట్లో దూరం నుంచి చూసినప్పుడు ఓ చెట్టు మోడు ఉంటుంది అక్కడ. అది వాళ్ళకి ఏమని అనిపించిందంటే ఆ చీకట్లో పురుషుని వలె అంటే ఒక మానవుడిగా అక్కడ ఒక మనిషి నుంచున్నట్టుగా కనిపించింది. వాడు ఏమనుకున్నాడంటే అక్కడ ఎవరో ఉన్నారు నుంచుని అని అనుకున్నాడు. నిజంగా అది మానవుడా అంటే కాదు.
ఎవరు అంటే ఒక చెట్టు మోడు. అది ఎండిపోయి మోడుగా తయారవచ్చు. ఎవరైనా నరికేస్తే ఆ మోడు వదిలేసి ఉండొచ్చు. అది వీళ్ళు ఆ చీకట్లో దూరాన్ని చూసినప్పుడు మానవుళ్ళ అనిపిస్తుంది. కొంచెం భ్రాంతి చెందుతాడు. కానీ కొంచెం దగ్గరికి వెళ్ళినప్పుడు వాడికి అర్థమవుతుంది. ఏమని? అది మానవుడు కాదు, చెట్టు మోడు అని. వాడు ఆశ్చర్యపోతాడు. అరే, నేను నిజంగా ఎవరో మనిషి అనుకున్నాను, కానీ కాదన్నమాట. అని అర్థం చేసుకుంటాడు. అలాగే మాయ చేత, అంటే మాయా ప్రభావంలో ఉన్న మానవుడు బ్రహ్మం అయిన ఆత్మను ఆత్మే పరబ్రహ్మం అని మన పత్రిక చెప్పారు. ఈ ఆత్మ అంటే ఏదో అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ సామాన్యమైనది కాదు. అది ఈ సృష్టిని సృష్టి చేసినటువంటి, సృష్టిని నడిపిస్తున్నటువంటి, ఈ సృష్టికి ఆధారమైనటువంటి పరబ్రహ్మ. అన్నది తెలుసుకోలేక అది శరీరంలో ఉండడం వల్ల, ఆత్మ శరీరంలో ఉండడం వల్ల జీవుడుగా భావిస్తున్నాడు. ఈ ఆత్మ జీవుడు అనేది కల్పించబడింది. అంటే కల్పితం ఉంది, జీవుడు కాదు. అది బ్రహ్మం, ఆత్మ. సృష్టిలో మొత్తం అన్నిటికంటే గొప్పవాడైనటువంటి ఆ బ్రహ్మే ఈ ఆత్మ. మాయా ప్రభావం వల్ల అది జీవుడు, మానవుడు అనుకుంటున్నారు. ఆ చెట్టు మోడును చీకట్లో మానవుడు అనుకున్నట్టుగానే ఈ ఆత్మను జీవుడు అంటే మానవుడు అని అనుకుంటారు.
ఇది మాయా కల్పితం. మాయ అలా అనిపిస్తుంది. కానీ ఎవరైతే పత్రి గారు మనకు అందించినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానం తీవ్రంగా చేస్తారో ఈ మాయా ప్రభావానికి కారణమైనటువంటి మనసు యొక్క ప్రాముఖ్యం పూర్తిగా తొలగిపోయి అది జీవుడు కాదు, ఆత్మ అని తెలుసుకుంటాడు. ఎప్పుడైతే తెలుసుకున్నాడో వాడిలో ఆ జీవత్వ భ్రాంతి, నేను మానవుణ్ణే అన్న భావం పోతుంది. ఎప్పుడైతే జీవత్వ భ్రాంతి పోతుందో, అంటే మానవుడు అన్న భావం పోతుందో, నేనే ఆ దైవాన్ని, నేనే ఆ పరబ్రహ్మను అన్నది అర్థమవుతుంది. అప్పుడు దాకా మానవుడుగా జీవించాడు. దేవుడు వేరే ఉన్నాడు అనుకున్నాడు. కానీ ఆ జీవత్వ భ్రాంతి పోయేసరికి ఆ జీవత్వ భ్రాంతి, మానవుడు అన్న భ్రాంతి పోయేసరికి నేను మానవుణ్ణి కాదు, నేను ఆత్మను, నేను పరబ్రహ్మాన్ని అని అర్థం చేసుకున్నప్పుడు ఆశ్చర్యపోతాడు. అప్పటిదాకా దేవుడు వేరే ఉంటాడనుకుంటూ, నేను మానవుణ్ణి అనుకుంటూ, కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలియక, వచ్చిన కష్టాలు తొలగించుకోవడానికి రకరకాల పాట్లు పడి చివరకు ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అనుకుంటూ, ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు ఆశ్రయించి రకరకాల ఆరాధనలు చేస్తున్నారు. అయినా కష్టాలు తొలగకపోతే ఆ దేవుణ్ణి, మతాలను కూడా మార్చి నానా తెప్పులు పడుతున్నారు. కానీ ఈ స్థితికి వచ్చిన వారు అర్థం చేసుకుంటారు.
ఏమని? నేను మానవుణ్ణి కాదు, నేనే ఏ దైవాన్నైతే ఇప్పటిదాకా ప్రార్థించానో, ఆరాధించానో, కొలిచానో, కోరికలు కోరానో, ఆయనే నేను అని తెలుసుకుంటాడు. ఆశ్చర్యపోతాడు. ఇంచేతంటే దేవుడు వేరే ఉంటే, మానవుడు వేరే అవుతే ఆ దేవుణ్ణి ప్రార్థించవచ్చు. అప్పుడు ఆ దేవుడు వచ్చి ఈ మానవుణ్ణి ఆదుకుంటాడు, కాపాడతాడు, రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ ఎవరినైతే వీడు ప్రార్థిస్తున్నాడో ఆయనే తాను అన్నది అర్థమవుతే, ఆహాహా, ఇంతకీ నేనే ప్రార్థిస్తున్నానా? దేవుడైన తానే ప్రార్థిస్తున్నాడు. ఇంకా వేరే ఎక్కడున్నాడు దేవుడు? తానే ఆ దేవుడైనప్పుడు, తానే ఆ బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి అని వేదాల్లో చెప్పారు కదా. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు ప్రపంచమంతా అంతే, అందరూ దేవుళ్ళే, వేరే దేవుళ్ళు ఎక్కడా లేరు. పత్రికారు అంటారు కదా, పూజ చేసే పూజారే దేవుడు అని చెప్పి. పూజ చేసే నువ్వే దేవుడు. అక్కడ ఉన్నది విగ్రహము. భ్రాంతితో అదే దేవుడు అనుకుంటున్నావు. నేను జీవుడిని అనే భ్రాంతితో, మానవుణ్ణి అనే భ్రాంతితో ఈ పనులన్నీ చేస్తున్నావు. అందుకే వేమన అన్నాడు, పూజ చెయ్యగా చెయ్యగా పూజారి అవుతావు. ఈ సృష్టిలో పూజించదగ్గ వస్తువు నువ్వే. ఎక్కడ పూజ చేస్తావు? ఎవరిని పూజ చేస్తావు? నిన్నే పూజ చేసుకోవాలి అని వేమన యోగి ఎంత స్పష్టంగా చెప్పారో. మరైనా జ్ఞానం పొందారు కాబట్టి ఈ విషయంగా చెప్పారు. మరి ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది జనమున్నా అందరూ అజ్ఞానంలోనే ఉన్నారు. నేను జీవుణ్ణి అంటే మానవుణ్ణి, దేవుడు వేరే ఉన్నాడు.
అనే భావంతో కొంతమంది నమాజ్ చేస్తున్నారు, కొంతమంది ప్రార్థనలు చేస్తున్నారు, కొంతమంది పూజలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? దేవుడు వేరే ఉన్నాడు అనే భ్రాంతితో. పూజించేవాడే దేవుడు, ప్రార్థించేవాడే దేవుడు, కోరికలు కోరుకునేవాడే దేవుడు. మరి నాకు ఎందుకు కష్టాలు వస్తాయండి అంటారు కొంతమంది. నేను దేవుణ్ణి అవుతే ఎందుకు కష్టాలు వస్తాయి? నేను మానవుణ్ణి అనుకుంటూ, నీకు ఎదురుగుండా కనిపించే వాళ్ళంతా కూడా వేరు వేరు అనుకుంటూ, నువ్వు పురుషుడు అనుకుంటూ, వాళ్ళు స్త్రీలు అనుకుంటూ, నువ్వు ఈ కులం అనుకుంటూ, వాళ్ళది వేరే కులం అనుకుంటూ, నీది ఈ మతం అనుకుంటూ, వాళ్ళదే మతం అనుకుంటూ, వేరే మతం అనుకుంటూ, వాళ్ళని ద్వేషిస్తూ, అసూయపడుతూ, వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలని చెయ్యకూడని పనులు చేస్తూ, తప్పులు చేస్తూ, పాపాలు చేస్తూ, వాటి ఫలితంగా కష్టాలు తెచ్చుకుని నానా బాధలు అనుభవిస్తూ, బయటపడడం తెలియక, బయటపడాలంటే మన వల్ల కాదు, ఇంకా దేవుడి వల్లే అవుతుందంటూ ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధనలు చేస్తున్నారు. శంకరాచార్య వారు ఏమన్నారంటే, దూరం నుంచి చెట్టు బోడుని చూసి మానవుడు, మనిషి అనుకున్నాడు. నిజంగా అక్కడ ఉన్నది మానవుడా? కాదే. దూరం నుంచి చూడడం వల్ల అలా భ్రాంతి చెందాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమైంది, అది మానవుడు కాదు, మోడు అని. అలాగే చీకట్లో తాడును చూసి పాము అనుకున్నట్లుగానే ఉంటుంది ఇది. వాడి ఇంటి ముందు ఓ తాడు పడుంది. ఒక రాత్రి వేళ వచ్చాడు. అది కొంచెం మెలుకులు తిరిగి ఉండడం వల్ల పామేమో అనుకున్నాడు. గమ్మును భయపడి అరుపులు, పాము పాము అని. ఈ అరుపులకు ఎవడో బ్యాటరీ లైట్ పెట్టుకుని వచ్చాడు ఆ పక్కింటి నుంచి. ఆ లైట్ వేసి చూశారు. తీరా చూస్తే అది తాడు. ఓ తాడా? మరి తాడుని చూసి అరవడం ఏంటి? భ్రాంతి. ఆ చీకట్లో. అలాగే అజ్ఞానం అనే చీకట్లో ఈ జీవుడు అంటే మానవుడు దేవుడు వేరే అనుకుంటున్నాడు, తాను మానవుణ్ణే అనుకుంటున్నాడు. కానీ ఎవరు అయితే పత్రి గారు చెప్పినటువంటి ఈ తీవ్ర ధ్యాన సాధన చేస్తారో మెల్లిమెల్లిగా ఈ మాయ అనే ప్రభావంతో ఉన్నటువంటి ఈ మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గుతూ ఉంటుంది. తగ్గి 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 వాడు చేసే తీవ్ర సాధన వల్ల
మనసు శూన్యమవుతుంది. అంటే మాయ పోతూ ఉంటుంది. మెల్లిగా ఆ మాయ నుంచి బయటపడతాడు. బయటపడి ఇప్పటిదాకా దేన్నైతే నేను అనుకున్నానో, ఏ దేహాన్ని నేను అనుకున్నానో, మానవుడు అనుకున్నానో, అది నేను కాదు. ఆ మనసు శూన్యమైపోయింది, ఇంక లేదది. అప్పటిదాకా అదే కదా భ్రాంతి కలిగించింది. ఆ భ్రాంతి కలిగించిన ఆ మాయ అనే మనసు మాయమైపోయింది తీవ్ర సాధనలో. దాన్నే సైతాన్ అంటారు క్రిస్టియన్లు. ముస్లింలు నఫ్సల్ అమ్మారా అంటారు. హిందువులు మాయ అంటారు. మాయ తొలగిపోయింది. దగ్గరికి వెళ్ళగానే అది చెట్టు మూడు అని అర్థమైంది. లైట్ వెయ్యగానే అది తాడు అని అర్థమైంది. వీళ్ళలో అజ్ఞానం పోగానే అది నేనే, ఆ దైవం నేనే అని అర్థమవుతుంది. ఆశ్చర్యపోతాడు. అరే, ఎంతకాలం నేను మానవుడిని అనుకున్నానే, జీవుడిని అనుకున్నానే, నేను జీవుడు కాదనమాట, నేనే దేవుడు అని అర్థం చేసుకుంటాడు. తన తెలివి తక్కువతనానికి తానే ఆశ్చర్యపోతాడు. ఎంత అజ్ఞానంలో ఉన్నాను నేను అని. అందుకే చెప్తాను నేను, మీరు చేసే సాధన సరిపోదు. మీ సాధన తీవ్రతను ఇంకా పెంచండి. మనసు నిశ్చలం అవ్వాలి, తర్వాత నిర్మలం అవ్వాలి, తర్వాత నిర్మలం అవ్వాలి, మహాపరినిర్మలం అవ్వాలి, మెల్లిగా శూన్యం అవ్వాలి, పరిశూన్యం అవ్వాలి, మహాపరిశూన్యం అవ్వాలి. అప్పుడు తెలుస్తుంది నేను జీవుణ్ణి కాదు, నేనే ఆ దేవుణ్ణి అని. అలాంటి స్థితికి చేరుకున్న వాళ్ళు ఏమని చెప్తారంటే, నేనే దేవుణ్ణి అని చెప్తారు. ఒక షిరిడి బాబా కానీ, సత్యసాయి బాబా కానీ తెలుసుకున్నవారు వాళ్ళు అని చేత చెప్తారు. ఇది చెప్తే చాలామంది ఆక్షేపిస్తారు. వాడికి వాడు దేవుడు అని చెప్పుకుంటున్నాడు గొప్పోడుగా, ఎలా అయిపోతాడు దేవుడు అంటూ. అలా అనేవాడు కూడా దేవుడే, ఆ విమర్శించేవాడు కూడా దేవుడే. పిచ్చోళ్ళు తెలియక అలా విమర్శిస్తారు. దీన్నే మాయ నుంచి బయటపడ్డం అంటారండి. నువ్వు జీవుడు అనుకున్నంతకాలం నువ్వు మాయలో ఉన్నట్టే, నువ్వు మానవుడు అనుకున్నంతకాలం నువ్వు మాయలో ఉన్నట్టే. ఎప్పుడైతే నేను జీవుణ్ణి కాదు అంటే మానవుణ్ణి కాదు, నేనే ఆ దైవాన్ని, అహం బ్రహ్మాస్మి అన్న అవగాహన కలుగుతుందో అప్పుడు నువ్వు మాయ నుంచి బయటపడినట్టే. ఈ మాయలో ఉన్నంతకాలం నువ్వు దుఃఖపడతావు. ఈ మాయ నుంచి నువ్వు బయటపడినప్పుడు నీకు దుఃఖమే ఉండదు. ఆహా, తెలుస్తుంది ఇంకా నేనే కాదు అందరూ దేవుళ్ళే అని, అందరూ నేనే, అంతా నేనే అర్థమైనప్పుడు ఎవరిని ద్వేషిస్తావు,
ఎవరి మీద అసూయ పడతావు? ఎవరి మీద కక్ష కడతావు? ఎవరికంటా గొప్పగా ఉండాలని చూస్తావు? అంతా ఒకటి అయినప్పుడు ఎంత మారిపోతుంది నీ ప్రవర్తన. అదే చెప్తున్నారు శంకరాచార్య వారు. మీరు ఒక శంకరాచార్య వారి జీవితంలో ఒక సన్నివేశం ఏం జరిగిందంటే, ఆయన గంగా నదిలో స్నానం చేసి వస్తున్నారు కాశీలో. దారిలో చండాలుడు ఎదురయ్యాడు. శిష్యులంతా వాడిని తప్పుకుంటున్నారు. చండాలను ముట్టుకోవడం కూడా, వీళ్ళు అపవిత్రం అయిపోతారని ముట్టుకోరు, దూరం నుంచే చేతులతోటి తప్పుకుంటున్నారు. వాడు తప్పుకోవట్లేదు. ఆఖరికి శంకరాచార్య వారు కూడా చండాలుడు తప్పుకో అన్నారు. అప్పుడు ఆ చండాలుడు అన్నాడు, దేన్ని తప్పుకోమంటున్నావు? ఏ పంచభూతాలతో నీ శరీరం తయారు చేయబడిందో అదే పంచభూతాలతో ఈ శరీరం కూడా తయారు చేయబడింది. ఏంటి తేడా? ఎందుకు నన్ను తప్పుకోమంటున్నావు? ఏ జీవుడు అయితే నీ శరీరంలో ఉందో అదే జీవుడు ఈ శరీరంలో కూడా ఉన్నాడు. నన్ను ఎందుకు తప్పుకోమంటున్నావు? ఏంటి నీకు నాకు తేడా? ఏంటి నీలో ఉన్న గొప్ప అని అడిగేసరికి శంకరాచార్యకి అర్థమైంది. వెంటనే ఆ చండాలుడి కాళ్ళ మీద పడ్డారు. ఆయన సాక్షాత్తు శివస్వరూపము. నా కళ్ళు తెరిపించడానికి ఆయన ఇలా ఈ వేషంలో ఆయన నాకు కనిపించారు అని చెప్పి అర్థం చేసుకొని, అప్పుడు ఆయన పూర్తిగా మాయలోంచి బయటపడ్డాడు. అందరూ ఒకటే. ఇలాంటి సంఘటనలు జరిగాక ఆయన జీవితంలో మరి ఇలాంటి సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క అనుభవంతో ఆయన ఒక్కొక్క గ్రంథం రాసేవారు. వాటిని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఇది మీరు ఎంత సీరియస్గా ఇవన్నీ నోట్ చేసుకుని ప్రత్యేకించి ఒక పుస్తకంలో పెట్టుకోవాలి. మీరు దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది తెలుసుకోవడానికి వచ్చామండి ఈ జ్ఞానంలోకి. ఏదో రోగాలు తగ్గించుకోవడానికి, నేను జీవుణ్ణి, నేను దేహాన్ని అనుకుంటూ నీ కష్టాలు తొలగించుకోవడానికి నువ్వు రాలా. నువ్వే దేవుడు అని తెలుసుకోవడానికే వచ్చారు. ఇది తెలుసుకునేదాకా, ఈ సత్యం తెలుసుకునేదాకా జన్మలు తీసుకుంటూనే ఉండాలి. లేకపోతే జన్మలు తప్పవు, దుఃఖం తప్పదు, రోగాలు తప్పవు, కష్టాలు తప్పవు, బాధలు తప్పవు. ఎన్ని అనుకున్నా, ఎన్ని చేసినా. అంచేత ఇది తెలుసుకోండి. ఎంత అద్భుతమైన సందేశాలు ఇస్తున్నారండి శంకరాచార్య వారు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీ సాధన ఇంకా ఎంత పెంచాలి, ఎంత తీవ్రంగా చేయాలి. అనవసరమైన వాటికి మనం సమయాన్ని వృధా చేయకుండా ఆ సమయాన్ని ఎంత బాగా మనం ఉపయోగించుకోవాలి. సత్యాన్ని తెలుసుకోవడానికి, మాయలోంచి బయటపడడానికి మనం ఎంత ప్రయత్నం చేయాలి అన్నది తెలుస్తుంది. ఈ మార్నింగ్ జూమ్లో ఈ క్లాసులు వినకపోతే ఎంతో నష్టపోతారు.
అందుకే అంటాను నేను, మార్నింగ్ జూమ్లో పాల్గొన్న వాడికి జ్ఞానంలో పట్టు వస్తుంది, భీమవరం ధ్యానంలో పాల్గొన్న వాడికి ధ్యానంలో పట్టు వస్తుంది. ధ్యానంలో పట్టు అంటే తెలుసుకున్న వాటిని అనుభవంలోకి తెచ్చుకుంటారు. మార్నింగ్ తెలుసుకుంటారు, భీమవరంలో అనుభవంలోకి తెచ్చుకుంటారు. ఈ రెండిటి వల్ల జీవిత లక్ష్యాన్ని సాధిస్తారు. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.